హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వినోవిట్స్. నేను వినోద్. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ ప్రొజెక్టర్ యొక్క కంప్లీట్ రివ్యూ నేను మీకు ఈరోజు ఇస్తాను. అండ్ దీని స్పెసిఫికేషన్ ఏంటి, దీని అవుట్పుట్ పోర్ట్స్ ఎలా ఉంది, దీని క్వాలిటీ ఎలా ఉంది, సో కంప్లీట్ ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. లెట్స్ సీ. ఓకే వ్యూవర్స్, ఇది ఈ గేట్ ప్రొజెక్టర్. నేను దీన్ని 18,000కి బై చేశాను. అండ్ ఈ ప్రొజెక్టర్ ఎలా ఉందో మీకు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ దీంట్లో ఏమేమి మనకు ఇచ్చున్నారు. సో ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అండి. 4K సపోర్టింగ్ కూడా దీంట్లో ఉంది ఈ ప్రొజెక్టర్లో. సో అండ్ బాక్స్ మీద అయితే ఏం లేదండి, జస్ట్ ఈ గేట్ అని కంప్లీట్ బ్లాక్ బాక్స్. క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చున్నారు. అండ్ దీని మోడల్ ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ డీటెయిల్స్ మాత్రం ఇచ్చున్నారు. ఇంకా బాక్స్ మీద వేరే డీటెయిల్స్ ఏం లేవు. అండ్ దీని లుక్ వచ్చేటప్పటికి కంప్లీట్ ఎడ్జెస్ చాలా స్మూత్ డిజైనింగ్ ఇచ్చారండి. స్క్వైర్ బట్ కాకపోతే ఫినిషింగ్ అంతా చాలా స్మూత్గా ఉంది. ఎక్కడ ఎడ్జ్ కరువు కాకుండా రౌండ్ షేప్లో చాలా స్మూత్గా ఉంది. అండ్ ఓవరాల్గా ప్రొజెక్టర్ అయితే ఇది. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్కి మనం కరెక్ట్గా చూస్తే ఈ ప్రొజెక్టర్ ఫ్రంట్ ఇక్కడ లెన్స్ ఇచ్చున్నారు. అండ్ ఫ్రంట్ ఇది ఒక ఐఆర్ ఫర్ రిమోట్ యాక్సెస్. అండ్ అదేలాగా సైడ్ వ్యూ అయితే అండ్ ఫస్ట్ దీనికి ఓవరాల్గా లుక్ ఎలా ఉందంటే కంప్లీట్ వైట్ బాడీ విత్ గోల్డ్ కలర్ కోటెడ్ లైన్ ఇచ్చున్నాడండి. చాలా నీట్గా ఇచ్చున్నాడు డిజైనింగ్. లుక్ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దీని పోర్ట్స్కి వస్తే బ్యాక్ సైడ్ ఏ పోర్ట్స్ ఉన్నాయి అంటే దీంట్లో 2 HDMI పోర్ట్స్ ఇచ్చున్నారండి. మొత్తం 2 HDMI పోర్ట్స్, అలాగే 2 USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ 1 IR ఉంది ఫర్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ యాక్సెస్. అండ్ యాజ్ యూజువల్ పవరు. అట్ ద సేమ్ టైం ఇంకొక అవుట్ సోర్స్కి వచ్చేటప్పటికి అవుట్పుట్ సోర్సెస్ దీంట్లో ఏమున్నాయంటే ఓకే, VGA అవుట్పుట్ ఉంది. అండ్ ఆడియో అక్స్ అవుట్ ఉంది. ఏవి అవుట్ కూడా ఉంది. దీంట్లో నుంచి మనం ప్రొజెక్షన్ చేసుకుంటూ ఏవి అవుట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆడియో అవుట్ తీసుకోవచ్చు. RGB ఇన్పుట్ ఇవ్వచ్చు. అంటే త్రూ ల్యాప్టాప్ కానీ మనం ఏదైనా కనెక్ట్ చేసుకొని ప్రొజెక్షన్లో నుంచి మనం స్క్రీన్ మీద ప్రొజెక్షన్ చేసుకోవచ్చు. సో అండ్ ఓవరాల్గా దీని కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంది. అండ్ ప్రొజెక్షన్ పైన అయితే బటన్స్ ఇచ్చున్నాడు. ఈ బటన్స్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషను, కంట్రోలింగ్, మోడ్ అండ్ సోర్సు. సో ఈ డిజైనింగ్ అయితే ఇక్కడ దీనిపైన బటన్స్ ఇచ్చున్నాడు. సో ఓవరాల్గా ప్రొజెక్టర్ లుక్ అయితే ఇదండి. ఓకే అండి, దీని యాక్సెసరీస్కి వచ్చేటప్పటికి దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. అండ్ ఒక పవర్ కార్డ్ ఇచ్చున్నారండి. పవర్ కార్డ్ అండ్ ల్యాప్టాప్ నుంచి సిస్టమ్ నుంచి కనెక్ట్ చేసుకోవడానికి మరొక VGA కార్డు. అండ్ ఒక ఏవి అవుట్ తీసుకోవడానికి, అంటే ప్రొజెక్షన్ నుంచి మనం ఏవి అవుట్ తీసుకోవడానికి ఏవి జాక్ ఇచ్చున్నారు. అట్ ది సేమ్ టైం HDMI కేబుల్ కూడా ఇచ్చున్నారు. అంటే మనం టీవీ నుంచి కానీ లేకపోతే సెటప్ బాక్స్ నుంచి కనెక్ట్ చేసుకోవాలంటే HDMI కేబుల్. అదేలాగా దీని టోటల్ యాక్సెసింగ్ కోసం ఒక రిమోట్ అయితే చాలా స్మూత్గా ఉందండి. కొంచెం స్టైలిష్గా కూడా ఉంది లుక్. ఇది కూడా సేమ్ ప్రొజెక్టర్ టైప్లోనే వైట్ అండ్ గోల్డ్ బార్డర్ తోటి చాలా నీట్గా ఉంది. అండ్ చాలా స్మూత్గా కూడా ఉంది. ఓకే అండి, బిఫోర్ దీన్ని నేను ప్రొజెక్ట్ చేసి దీన్ని కనెక్ట్ చేసి చూపించే ముందు దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటి, దీని యొక్క ల్యూమినెన్స్ అండి. దీని ల్యూమినెన్స్ ఏంటి అంటే 4500 ల్యూమినెన్స్. ఇది మనం మెయిన్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోవాలంటే మనకు కావాల్సింది ల్యూమినెన్స్. దీని ల్యూమినెన్స్ 4500 ల్యూమినెన్స్. దీని కెపాసిటీ 4500 ల్యూమినెన్స్ అండి. ఇన్ కేస్ మనకు క్వాలిటీ పెంచుకుంటూ ప్రైస్ పెంచుకుంటూ పోయామంటే ల్యూమినెన్స్ కూడా పెరుగుతుంది. ల్యూమినెన్స్ తక్కువ ఉంటే మనకు అంత పిక్చర్ బ్రైట్నెస్ తగ్గుతుంది. ల్యూమినెన్స్ పెరిగిందంటే మాత్రం మనకు ఎగ్జాక్ట్ క్వాలిటీ వస్తుంది. అండ్ దీంట్లో మనం 3 సోర్సెస్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 USB, నెంబర్ 2 HDMI, నెంబర్ 3 VGA. ఈ 3 సోర్సెస్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని వాట్స్కి వచ్చేటప్పటికి 140 వాట్స్తో ఇది వర్క్ చేస్తుంది కంప్లీట్. అండ్ దీని కెపాసిటీ అయితే మాత్రం ఫుల్ హెచ్డి అప్ టు 4K వరకు మనం వాచ్ చేసుకొని చూడొచ్చు. అండ్ దీని రెజల్యూషన్కి వస్తే మాత్రం వాళ్ళు 250 ఇంచెస్ వరకు ఇచ్చున్నారు స్క్రీన్ రెజల్యూషన్. సో అంతవరకు దీన్ని మనం ప్రొజెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి దీని రిమైనింగ్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు చూపిస్తాను. ఓకే వ్యూవర్స్, నేను ఇప్పుడు నాకు ఈ రూమ్ స్పేస్లో యాక్చువల్గా ఫస్ట్ అయితే ప్రొజెక్టర్ నేను ప్లాన్ చేయలేదు. తర్వాత ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇది మొత్తం సెటప్ పాడవకుండా ప్రొజెక్షన్ ఎలా చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసినప్పుడు సో సింపుల్గా అలా 1 feet క్లాంప్స్ తీసుకొని స్క్రీన్ తీసుకొని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నాను. సో మనకు కావాలనుకుంటే స్క్రీన్ కిందకి దించుకోవచ్చు లేదా పైకి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం
మనం ఎక్స్పెన్సివ్ పెట్టుకున్నామంటే మాత్రం మోటరైజ్డ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. సో అది మనం బటన్ ప్రెస్ చేసామంటే కిందకు వస్తుంది, పైకి వెళ్ళిపోతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టుకుంటే అలా చేసుకోవచ్చు. నేను తక్కువ బడ్జెట్లో చేసుకోవాలని ఈ సెటప్ చేసుకున్నాను. కావాలనుకున్నప్పుడు రోల్ చేసుకొని పైకి పెట్టుకొని, లేదు అనుకున్నప్పుడు మళ్ళీ తీసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దాని మీద మీకు ఈ గేట్ ప్రొజెక్టర్ యొక్క ప్రివ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే వ్యూవర్స్, ఇది నా స్క్రీన్. సో నేను ఈ స్క్రీన్ పైనే మీకు ఇప్పుడు ఈ గేట్ ప్రొజెక్టర్ని నేను ప్రొజెక్షన్ చేసి దాని రిమైనింగ్ మెనూ ఆప్షన్స్ మొత్తం ఎలా ఉన్నాయో చూపిస్తాను. అండ్ దీన్ని నా హాల్లో నేను సింపుల్గా సెట్ చేసుకున్న స్క్రీన్ ఇది. సో ఇప్పుడు కంప్లీట్ ఈ గేట్ ప్రొజెక్షన్ని దీనిపైన చూస్తూ రిమైనింగ్ మెనూ క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు కంప్లీట్ చూపిస్తాను. ఓకే, లైట్స్ ఆఫ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ప్రొజెక్టర్ని ఆన్ చేస్తున్నాను. ఎస్, మన ప్రొజెక్టర్ అయితే ఆన్ అయింది. ఓకే అండి, వీడియో క్వాలిటీ చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఇది నిజంగా ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అని స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీ ఉంటుందని. అండ్ ఇప్పుడు దీని ఫంక్షన్స్ మనం చూద్దాం. ఫస్ట్ మెనూలోకి వెళ్తే మెనూ, ఓకే మెనూలో పిక్చర్ ఫస్ట్ స్టార్ట్ ఓవరాల్ మెనూ చూసుకుంటే ఫస్ట్ పిక్చర్ ఇచ్చున్నాడు అండ్ సౌండ్ అండ్ టైమ్ సెట్టింగ్స్. ఈచ్ ఆప్షన్లో మనం చెక్ చేసుకుంటే పిక్చర్స్లో పిక్చర్ మోడ్ ఉంది. పిక్చర్ మోడ్లో మనం లాగిన్ పిక్చర్ మోడ్ చూస్తే అందులో మళ్ళీ డైనమిక్, స్టాండర్డ్, సాఫ్ట్, యూజర్, డైనమిక్, ఓకే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. అండ్ మనము రిమైనింగ్ ఇంకా చూస్తే కలర్ టెంపరేచర్ ఇచ్చున్నాడు, ఆస్పెక్ట్ రేషియో ఇది 16:9, మనకు స్కోప్ కావాలంటే స్కోప్ అండ్ 4:3 కావాలంటే 4:3, జూమ్ 1, జూమ్ 2, ఓకే ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే. కానీ ఓవరాల్గా 16:9లో క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాము. మెనూ, పిక్చర్ మోడ్, ఆస్పెక్ట్ రేషియో, ఎక్స్ జూము, వై జూము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ జూము, వై జూమ్ ఎందుకు యూస్ చేస్తామంటే స్క్రీన్ రేషియో సైజ్ అటు ఇటు పక్కకు పోయినప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి. దీన్ని మనం కావాలంటే ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చూడండి. జూమ్ పెరగడం తగ్గడం చేస్తుంది ఆ సైడ్ అండ్ ఎడ్జెస్. వర్టికల్గా, హారిజంటల్గా మనం పిక్చర్ సైజ్ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాము. అండ్ నాయిస్ రిడక్షన్, నెక్స్ట్ కలర్ రేంజ్ ఇచ్చున్నాడు, ప్రొజెక్టివ్ మోడ్ ఫ్రంట్. అంటే ఈ ప్రొజెక్టివ్ మోడ్ ఏంటి అంటే మనము టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ ఇట్లా పెట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పైన సీలింగ్కి పెట్టుకున్నప్పుడు దీని ఆప్షన్ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కీస్టోన్ కరెక్షన్, ఈ కీస్టోన్ కరెక్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాల్ మీద ఆ స్క్రీన్ సైజ్ కొంచెం అటుపక్క ఇటుపక్కకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ కీస్టోన్ ఆప్షన్ యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము, సౌండ్ మోడ్ కూడా డిఫరెంట్ మోడ్స్ ఇచ్చినాడండి. సౌండ్ మోడు మ్యూజిక్ ఉంది, స్పోర్ట్స్, స్టాండర్డ్, మ్యూజిక్, ఓకే ఇది సౌండ్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఇచ్చున్నాడు, ఆటో వాల్యూమ్ లెవెల్, సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ ఉందండి దీంట్లో. అంటే దీన్ని మనం కనుక ప్రొజెక్టర్ నుంచి మంచి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం సరౌండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈక్వలైజర్, సౌండ్ సోర్స్కి వచ్చేటప్పటికి నార్మల్, సౌండ్ బాక్స్, లైన్, నార్మల్. అంటే మనం ప్రొజెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అవుట్ తీసుకున్నప్పుడు లైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ బాక్స్. సో మన ఇష్టం, అది మనం ఏ సోర్స్ కనెక్ట్ చేసుకుంటే ఆ సోర్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ టైమింగ్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో ఓఎస్డి లాంగ్వేజ్ ఇచ్చున్నాడు, రీస్టోర్ ఫ్యాక్టరీ డిఫాల్ట్, బ్లెండింగ్, హెచ్డిఎంఐ సిఈసి ఉంది, హెచ్డిఎంఐ సిఈసి అండ్ అవుట్పుట్ హెచ్డిఎంఐ ఏఆర్సి, ఆటో స్టాండ్ బై, డివైస్ కంట్రోల్, డివైస్ లిస్ట్. ఇక్కడ ఈ హెచ్డిఎంఐ ఏఆర్సి ఏంటి అంటే దీంట్లో హెచ్డిఎంఐ సెకండ్ పోర్ట్ ఉంది కదా, ఆ సెకండ్ పోర్ట్లో నుంచి మనం డైరెక్ట్గా సౌండ్ బార్కి హెచ్డిఎంఐ ఏఆర్సి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన హోమ్ థియేటర్లో నుంచి మనం 5.1 ఎఫెక్ట్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్లో హెచ్డిఎంఐ సిఈసి ఉంది కానీ ఇక్కడ హెచ్డిఎంఐ ఏఆర్సి ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని ఈ ఆప్షన్లో మనం కనుక మూవీని చూసామంటే మనకు ఎగ్జాక్ట్ థియేటర్ క్వాలిటీ ఉంటుంది. అంటే మన సౌండ్ బార్ కానీ మంచి డాల్బీ సిస్టమ్ అయిందంటే మాత్రం ఆల్మోస్ట్ మన హౌస్ ఒక థియేటర్ అంతే, ఇంక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయితే దీని ఫంక్షన్స్ ఇలా ఉన్నాయండి. అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి సెట్టింగ్స్లో
ఓఎస్డి లాంగ్వేజ్ మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలంటే త్రూ యూఎస్బీ మనం ఇంటర్నెట్లోంచి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ స్పీడ్ ఒకవేళ ఎక్కువ లాంగ్ టైం యూస్ చేసాము, ప్రొజెక్టర్ హీట్ అయింది అనుకున్నప్పుడు ప్రొజెక్టర్ని కూల్ చేయాలంటే ఈ హై ఫ్యాన్ స్పీడ్ ఆన్ చేసామంటే ప్రొజెక్టర్ కొంచెం కూల్ అవుతుంది. నాకు తెలిసి మనం ఎక్కువ టైం యూస్ చేయకుండా కొంత టైం వరకు యూస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఈ ప్రొజెక్టర్ మీద నా వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. ఓవరాల్గా అయితే ప్రొజెక్టర్ స్క్రీన్ క్వాలిటీ అయితే మాత్రం హెచ్డి మాత్రం క్వాలిటీ నిజంగా అవుట్ స్టాండింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు శాంపుల్కి మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీడియో విట్స్. నేను వినోద్. అండ్ ఈరోజు జెబ్రోనిక్స్ 9400 Pro Dolby 5.1ని మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్, స్పీకర్ అవుట్పుట్ స్పెసిఫికేషన్ అండ్ దీని మ్యూజిక్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, వీడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది నా రివ్యూ వీడియో నేను ప్లే చేస్తాను. అండ్ దీంట్లో నేను ఒక యూట్యూబ్ మ్యూజిక్ శాంపుల్ వీడియోని ప్లే చేసి చూపిస్తాను. అంటే కాపీరైట్ ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ మ్యూజిక్ ప్లే చేస్తాను. ఇది సౌండ్ బార్ టోటల్ ఓకే అండి, ఇది నో కాపీరైట్ మ్యూజిక్, మ్యాక్సిమం ఎక్కువ. సో ఇది ఓవరాల్గా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది. అండ్ మీకు ఇప్పుడు లైట్ ఆన్ చేసి ఇది ఎంత స్పేస్లో ఉంది మీకు చూపించడానికి లైట్ ఆన్ చేస్తాను కొద్దిసేపు. అంటే టోటల్ స్పేస్ ఎంత ఉందో చూడడానికి. సో చూడండి, ఇంత హాల్లో కంప్లీట్ హాల్లో హాఫ్ పార్ట్ వరకు నేను ప్రొజెక్షన్ స్క్రీన్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మీకు లైట్స్ ఆఫ్ చేసి ఎంత సైజో మీకు అర్థమవుతుంది చూడండి. సో యూ గాట్ ద స్క్రీన్ సైజ్. సో ఓకే వ్యూవర్స్, చూశారు కదా, దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొజెక్టర్. దాని క్వాలిటీ ఎలా ఉందో మీరే చూశారు కదా. అండ్ పిక్చర్ క్వాలిటీ స్క్రీన్ పైన ఎలా వచ్చిందో మీరే చూశారు. అండ్ డిస్టెన్స్ పెంచుకున్నా కూడా క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు. అండ్ దాని ఆడియో క్వాలిటీ కూడా అవుట్పుట్ హోమ్ థియేటర్లో కనెక్ట్ చేసుకుంటే చాలా బాగుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.